టుడే స్కై ఈస్ ఆర్గాస్మింగ్ సో మచ్. వర్షం పడిందంటే వాళ్ళు వాకింగ్ ఎక్కువ చేయొచ్చు. అయ్యో చాలా బాధగా ఉంది కానీ తప్పట్లేదు. సో దిస్ ఇస్ డే 11 ఆఫ్ మై లేజీ వెయిట్ లాస్ సిరీస్. ఇంత చల్లటి వెదర్లో వేడి వేడి దెబ్బరొట్టి తింటే బాగుంటుంది అనిపించింది నాకు. అండ్ ఇంకా స్టార్టెడ్ కుకింగ్. లుక్ ఎట్ మై స్టైల్ ఆఫ్ ఫ్లిప్పింగ్ దెబ్బరొట్టే. సెక్సీ ఫ్లిప్పింగ్ కదా. ఈ చల్లటి వెదర్లో మామిడికాయ పచ్చళ్ళలో వేడి వేడి దెబ్బరొట్టి తింటే ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఒక చిన్న మహిళలో ఒక ఆర్టిస్ట్ నిద్రలేచింది అనమాట. అది ఏంద్రే టాటూ అర్థం? ఎస్ పైన కిరీటం ఉంది, కింద లవ్ సింబల్ ఉంది. అంటే సందీప్ రాజు అయినా ఒకళ్ళని ప్రేమించాల్సిందని అర్థం. ఇంక మా చెల్లి కూడా వెదర్ చల్లగా అనిపించింది అనుకుంటా. తను కూడా ఏదో మసాలా రైస్ చేసుకుంది. దిస్ ఈస్ మై డిన్నర్. లంచ్. చైనా మేడ్ ప్రొడక్ట్ని చెల్లి వండిన వంటల్ని నమ్మకూడదని ఇందుకే అనేది. ఈ గుడ్డు చూడండి ఉడకలా. బట్ దిస్ మ్యాంగో యోగట్ లేకపోతే మాత్రం నేను ఉడికిపోయేలాగున్నా. అంత బాగుంది బ్రో. ఇంక నేను చేసే తిని ఏదో పనుల్లో ఇలాంటివన్నీ కామన్. అందుకని అప్పుడప్పుడు మ్యారినేషన్ చేస్తూ ఉండాలి. ఎటు మార్నింగ్ వాకింగ్ స్కిప్ కొట్టాం కాబట్టి ఈవినింగ్ కొండ ఎక్కేద్దాం. సరిపోయింది కొండ ఎక్కే ఉంటే. ఇంక ఇవాళ ఇక్కడ వెదర్ బాగుందని పుష్అప్స్ కార్యక్రమం కొండ మీద ముగిచ్చేసుకున్నాను. బ్లడ్ ఈస్ స్వెట్. సో ఇప్పుడు డిన్నర్కి బనానా లీఫ్లో టాంబా ఫిష్ ఫ్రై చేసుకున్నాం. సమ్మర్ కదా, బనానా లీవ్స్ అన్ని గాలికి ముక్కలు అయిపోయినాయి. ఇంక అరిటాకులో ఒక ఆడచాప ముక్కని ఒక మగచాప ముక్కని కలిపేసి చుట్టేసి పెన్నమ్మ చేసి ఒక 2-3 విజిల్ చేపించారంటే తాబా ఫిష్ ఫ్రై రెడీ. యాక్చువల్లీ పొద్దున్న నేను బాధపడ్డాను, మంచి రైస్ ఉంది కర్రీ లేదా అని. నాకు న్యాయం నేనే చేసుకుంటా ఇప్పుడు. తిన్న తర్వాత అర్థమైంది నాకు న్యాయం నేను చేసుకోవడమే కాకుండా నన్ను నేనే గుడిపేసుకుంటాను కూడా ఏదో రోజు. ఈ మాత్రం హ్యాపీ ఎక్స్ప్రెషన్ లేకపోతే ఇంట్లో వంట చేసినందుకు కుమ్మేస్తారు.